అవని ఉంటున్న ఇంట్లోకైతే అక్షయ్ అన్ని సామాన్లు తీసుకొని పంపిస్తూ ఉంటాడు. అలా ఏంటి సామాన్లన్నీ ఏంటి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చక్రధర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలా దయాకర్ అయితే షాక్ అయ్యేసరికి ఏంటి అని అనేసరికి ఇవన్నీ ఎవరో పంపించారు అనేది అనేస్తూ ఉంటాడు. ఎవరు పంపించారు అని అనేసరికి అక్షయ్ అక్కడికి వస్తూ ఉంటాడు. అక్షయ్ అక్కడికి వచ్చేసరికి అవనికి అమౌంట్ ఇస్తే తీసుకోవడం లేదు, కానీ ఎలా ఏవైనా ఇస్తే తనైనా అమౌంట్ సేవ్ చేసుకుంటుంది కదా కొంచెం అని, అందుకే ఇస్తున్నాను అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి దయాకర్ వాళ్ళైతే అక్షయ్తో అలా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉంటే ఇంటికి అవనికి కావాల్సిన సామాన్లన్నీ అందుకే పంపిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అక్షయ్. అలా అనేసరికి అయితే దయాకర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్షయ్ అవనిపై చూపించిన ప్రేమకి ఇక తిరిగి అయితే రైస్ బ్యాగ్ అవి అయితే బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఏ ఏ సామాన్లు పట్టుకెళ్ళారో అవన్నీ తిరిగి తెచ్చేస్తూ ఉంటారు. ఎందుకు తెచ్చేస్తున్నారు అని అక్షయ్ అడిగేసరికి మేడం గారు వద్దన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఏంటి అని అనేసరికి నేను ఎవరు దయా దాక్షణ్యాల మీద బతకాలి అనుకోవడం లేదు అని అవని అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఒకసారిగా అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నేను నా కాళ్ళ మీద నేను బతకాలనుకుంటున్నాను. నా స్వతహాగా నేను బతకడానికి నేను డబ్బులు సంపాదించుకోగలను అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అవని కూడా అక్షయ్ సహాయం తీసుకోకుండా అలా చూస్తూ ఉండిపోతుంది.